ఎల్లుండి జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్టు జిల్లా ఎస్పీ అశోక్ తెలిపారు. ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ జరిగే గ్రామాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ఎస్పీ వివరించారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ని అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోను, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏజీ గారి ఆధ్వర్యంలోను సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఆ రూట్లలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటి వరకు 500 మందికి పైచిలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాంబ్ మేకర్స్ కావచ్చు, హ్యాబిచువల్ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. రౌడీ షీటర్స్ మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎవరెవరైతే ఇంతకు ముందు ఎలక్షన్స్ లో పాల్గొన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సాయంత్రం 5 గంటలకి ప్రచారాలన్నీ ముగుస్తాయి. కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి ప్రచారాలు రేపు సాయంత్రం 5 గంటల లోపల పూర్తి అవుతాయి. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్లు కాని వాళ్ళు, వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే